Hey guys, welcome to Apex Tutorials. This is the part 5 in Java series. ప్రీవియస్ వీడియోలో మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ అలాగే ఎల్స్ కండిషన్స్ అండ్ స్విచ్ కండిషన్స్ కూడా డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో మనం లూప్స్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ముందుగా లూప్స్ అంటే ఏంటో చూడండి. లూప్స్ కెన్ ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ స్పెసిఫైడ్ కండిషన్ ఈస్ ట్రూ. లూప్స్ అనేది ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ స్పెసిఫైడ్ కండిషన్ ఈస్ ట్రూ. ఒక స్పెసిఫైడ్ కండిషన్ ట్రూ అయినంత వరకు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది, ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో దాన్ని లూప్స్ అంటాం. సో ఆ కండిషన్ ట్రూ అయినంత వరకు ఆ లూప్లో ఉన్న కోడ్ మొత్తం కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట. లూప్స్ ఆర్ హ్యాండీ బికాస్ దే సేవ్ టైమ్, రిడ్యూస్ ఎర్రర్స్ అండ్ దే మేక్ కోడ్ మోర్ రీడబుల్. లూప్స్ వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, అలాగే ఎర్రర్స్ కూడా తగ్గుతాయి అండ్ కోడ్ మోర్ రీడబుల్గా ఉంటుంది. లూప్స్లో 2 ఉంటాయి మొత్తం. ఏంటి? ఒకటి వైల్ లూపు, ఇంకోటి ఫర్ లూపు. ముందుగా మనం వైల్ లూప్ చూద్దాం చూడండి. జావా వైల్ లూప్. ది వైల్ లూప్ రిపీట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ స్పెసిఫైడ్ కండిషన్ ఈస్ ట్రూ. ఒక కండిషన్ ట్రూ అయినంత వరకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది అనమాట. వైల్ లూప్ యొక్క సింటాక్స్ చూడండి. ముందుగా వైల్ రాసి పారెంథసిస్లో కండిషన్ రాస్తాం. కండిషన్ మీకు ఎగ్జాంపుల్ కండిషన్ ఎలా రాస్తాం అన్నది ఎగ్జాంపుల్లో చూపిస్తాం, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత బ్రాకెట్స్ పెట్టి ఆ బ్రాకెట్స్ మధ్యలో బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాం అనమాట. ఈ బ్లాక్ ఆఫ్ కోడే మనకి కండిషన్ ఫాల్స్ అయినంత వరకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇన్ ద ఎగ్జాంపుల్ బిలో ది కోడ్ ఇన్ ద లూప్ విల్ రన్ అగైన్ అండ్ అగైన్ యాజ్ లాంగ్ యాజ్ వేరియబుల్ ఐ ఈజ్ లెస్ దెన్ 5. ఏంటి ఈ ఎగ్జాంపుల్లో ఏంటంటే ది కోడ్ ఇన్ ద లూప్, ఏంటి లూప్లో ఉన్న కోడ్ విల్ రన్ అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ అదే రన్ అవుతూనే ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ వేరియబుల్ ఐ ఈజ్ లెస్ దెన్ 5. అంటే వేరియబుల్ ఐ అనేది లెస్ దెన్ 5 అయినంత వరకు ఈ లూప్లో ఉన్న కోడ్ కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చూడండి. ఇనిషియల్గా ఇంట్ ఐ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. ఇంట్ ఐ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. తర్వాత వైల్ రాసి ఇక్కడ మీరు కండిషన్ రాశాడు చూడండి. కండిషన్ ఇలా రాస్తాం అనమాట. ఐ లెస్ దెన్ 5 అని రాసి, సో ఇలా కండిషన్ రాస్తాం. ఐ లెస్ దెన్ 5 అని, ఐ గ్రేటర్ దెన్ 5 అని, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని, సో ఇలా కండిషన్స్ రాస్తాం అనమాట. సో ఇప్పుడు లోపల బ్లాక్ ఆఫ్ కోడ్ రాశాడు. ఏం రాశాడు? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ఐ ప్రింట్ అవ్వమని రాశాడు. తర్వాత ఏం రాశాడు? ఇంక్రిమెంట్ ఆపరేటర్ రాశాడు చూడండి. ఇక్కడ ఏం చేశాడు? ఐ ప్లస్ ప్లస్. సో ఎప్పుడైతే ప్రింట్ అయిన తర్వాత ఐ ప్లస్ ప్లస్ అవ్వమని చెప్పేసి మనం కింద రాసాం. సో ఇక్కడ ఏమవుతుంది? ఇనిషియల్గా ఐ ఈక్వల్ టు 0, సో ఐ లెస్ దెన్ 5, సో కండిషన్ ట్రూ. ఐ లెస్ దెన్ 5 అంటే 0 లెస్ దెన్ 5, 0 లెస్ దెన్ 5 అంటే కండిషన్ ట్రూ కదా. సో లోపలికి వచ్చి లోపల ఏమవుతుంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనేది అంటే ఇది ప్రింట్ అవుతుంది అనమాట. సో మనకి తర్వాత ఏమవుతుంది? ప్రింట్ అయిపోయిన తర్వాత 0 ప్రింట్ అయిపోయింది. 0 ప్రింట్ అయిపోయిన తర్వాత ఐ ప్లస్ ప్లస్ అంటే 0కి ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఐ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో 1 లెస్ దెన్ 5 అంటే ఈ కండిషన్ కూడా అంటారు. సో లోపలికి వచ్చి 1 ప్రింట్ అవుతుంది. తర్వాత 1 ప్లస్ ప్లస్ అంటే 2 అవుతుంది. సో 2 లెస్ దెన్ 5 అంటే 2 ప్రింట్ అవుతుంది. అలాగే తర్వాత 3 అవుతుంది. 3 లెస్ దెన్ 5 ఈ కండిషన్ కూడా ట్రూ, 3 ప్రింట్ అవుతుంది. అలాగే 4 లెస్ దెన్ 5 4 ప్రింట్ అవుతుంది. 4 ప్లస్ అంటే 5 అవుతుంది. సో 5 లెస్ దెన్ 5 అంటే కండిషన్ ఫాల్స్. 5 లెస్ దెన్ 5 అవ్వదు కదా, సో కండిషన్ ఫాల్స్ అవుతుంది ఇక్కడ. సో లూప్ బ్రేక్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిపోతుందో ఇక్కడ లూప్ బ్రేక్ అయిపోతుంది. సో 0 నుంచి 4 నెంబర్స్ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, మీకు ఈ ఎగ్జాంపుల్స్ ఎలా రన్ చేయాలో కొందరికి అర్థం అవుతుంది అనుకుంటా. సో బిగినర్స్కి అయితే అర్థం కాదు, సో కొంచెం అర్థం చేసుకున్న కదా పర్లేదు. సో ఈ ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ ప్రతి దాంట్లో ఇలా డైరెక్ట్గా చూపించేస్తున్నాను రన్ చేయకుండా. సో ఇవి మీకు అర్థమవుతాయని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నన్ను కామెంట్స్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా రాయాలో చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఈ కోడ్ ఎలా రన్ చేయాలన్నది నేను ఎగ్జిక్యూట్ చేసి పెడతాను చూడండి. సో మనకి ఆల్రెడీ ప్రీవియస్గా ప్రోగ్రామ్ రాసాం. సో సింపుల్గా నేను రాసి ఎగ్జాంపుల్స్ అన్ని జస్ట్ మీరు ఈ మెయిన్ బ్లాక్ ఉంది కదా, సో మెయిన్ మెథడ్లో జస్ట్ ఎగ్జిక్యూట్ చేసుకోండి సరిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? క్లాస్ క్రియేట్ చేసుకుని మెయిన్ మెథడ్లో మనం ఆ ఎగ్జాంపుల్స్ అన్ని, నేను ఏదైతే ఎగ్జాంపుల్స్ చెప్తున్నానో ఆ ఎగ్జాంపుల్స్ అన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది, రన్ అవుతాయి అనమాట. అంటే నేను స్టార్టింగ్ మెయిన్ మెథడ్ క్లాస్ ఏం క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా మీకు ఓన్లీ కాన్సెప్ట్స్ అర్థం కావడానికి ఇలా చూపిస్తున్నాను ఎగ్జాంపుల్స్, కంప్లీట్ ప్రోగ్రామ్ కాకుండా. సో దీనికోసం మీరు ఈ మెయిన్ మెథడ్ మధ్యలో నేను ఏదైతే ఎగ్జాంపుల్స్ చెప్తున్నానో ఆ ఎగ్జాంపుల్స్ రన్ చేసుకుంటే సరిపోతుంది మీకు. అంటే బిగినర్స్ కోసం చెప్తున్నాను ఇది. చూడండి ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి దీన్ని రన్ చేస్తాను చూడండి.
ఫోల్డర్ ఓపెన్ చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో కమాండ్ ప్రాంప్ట్లో కంపైల్ చేయడానికి జావాc హలో వరల్డ్, ఇది ఫస్ట్ వీడియోలో ఉంటుంది. ఒకవేళ మీకు జావా ఎలా రన్ చేయాలి కానీ ఏం తెలియకపోతే మీరు ఫస్ట్ వీడియో చూసి తర్వాత ఈ వీడియో రండి. సో జావాc హలో వరల్డ్ డాట్ జావా. సో కంపైల్ చేశాను, ఎర్రర్స్ ఏం లేవనుకో మనకి నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళింది. సో ఇప్పుడు రన్ చేయడానికి కూడా ఏంటి, జావా హలో వరల్డ్ అనమాట. సో ఇక్కడ డబ్ల్యూ క్యాపిటల్ నేను స్మాల్ పెట్టాను. సో ఇక్కడ హలో వరల్డ్. సో ఇప్పుడు రన్ చేశాను. సో ఇప్పుడు మీరు చూసారు కదా 0 నుంచి 4 వరకు ప్రింట్ అయింది మనకి. సో ఇలా ఎగ్జాంపుల్స్ మనం రన్ చేసుకోవాలన్నమాట. నేను చూపించే ఎగ్జాంపుల్స్ అంటే మీకు కొందరికి డౌట్ వస్తుంది బిగినర్స్కి. సో ఈ ఎగ్జాంపుల్స్ నేను ఇలా డైరెక్ట్గా చూపించేస్తున్నాను, ఎలా రన్ చేయాలో తెలియదు. జస్ట్ ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే నేను చూపిస్తున్నానో ప్రతి వీడియోలో అవి ఈ మెయిన్ మెథడ్ మధ్యలో రాసుకుంటే మీకు అర్థమైపోతుంది, సరిపోద్ది అంతే. ఈ మెయిన్ మెథడ్ మధ్యలో సో ఈ బ్లాక్లో మనం కోడ్ రాయాలన్నమాట. సో అప్పుడు మీకు నేను చూపించే ఎగ్జాంపుల్స్ రన్ అవుతాయి, చూపించిన అవుట్పుట్స్ కూడా అవే ప్రింట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ చూడండి, నోట్ డూ నాట్ ఫర్గెట్ ద ఇంక్రీజ్ ద వేరియబుల్ యూజ్డ్ ఇన్ ద కండిషన్ i++. సో ఈ i++ అనేది మర్చిపోకూడదు, అదర్వైజ్ లూప్ విల్ నెవర్ ఎండ్. సో ఈ i++ అని పెట్టకపోతే మనకి లూప్ అనేది ఎండ్ అవుతుంది, కంటిన్యూస్గా అలా రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకు రన్ అవుతూనే ఉంటుంది? సో ఇక్కడ మనకి ఇనిషియల్గా i0. సో i0 అంటే ఏమవుతుంది, i0 ఇంకా i0 లెస్ దెన్ 5, i0 లెస్ దెన్ 5, i0 లెస్ దెన్ 5. సో ప్రతిసారి అదే కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఈ లూప్ అనేది ఎండ్ అవ్వకుండా కంటిన్యూస్గా అలా ప్రింట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో దానికోసం కంపల్సరీగా మనం ఈ ఇంక్రిమెంట్ ఇది మాత్రం యూజ్ చేయాలి, ఈ కండిషన్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలన్నమాట. సో నెక్స్ట్ చూడండి, డూ యూ వండర్ వై వీ యూజ్డ్ ద లెటర్ ఐ ఇన్ ద ఎగ్జాంపుల్ అబోవ్. ఇక్కడ ఐ ఎందుకు యూజ్ చేసాం తెలుసా? ఇట్ ఈస్ ఎ కౌంటర్ వేరియబుల్ అండ్ కామన్ చాయిస్ ఇన్ సింపుల్ లూప్స్ బికాస్ ఇట్స్ షార్ట్, ట్రెడిషనల్ అండ్ స్టాండర్డ్స్ ఫర్ ఇండెక్స్ ఇటరేటర్. సో ఇది ఐ అనే కాదు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఐ స్టాండ్స్ ఫర్ ఏంటంటే ఇండెక్స్ అనమాట. మనం ఎక్కువగా ఇండెక్స్కి వాడతాం అంతా. సో సింపుల్గా ఐ అని పెట్టేసాం. సో ఇక్కడ ఐ అనే కాదు, మీ ఇష్టం ఏదైనా వేరియబుల్ నేమ్ లైక్ ఏజ్ అని, లేదంటే నెంబర్ అని, లేదా ఇంకోటి రోల్ నెంబర్ అని ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఐ అనేది సింపుల్గా ఒక లెటర్తో సింపుల్గా అయిపోద్ది, అందుకోసం ఐ అనేది యూజ్ చేస్తున్నాం. అండ్ అది కాకుండా మనకి ఇంకోటి ఏంటంటే, మనకి ఈ ఐ వల్ల ఏంటి యూజ్ అంటే, మనకి ఇండెక్స్ అనుకోండి ఐ అని అంటాం కదా, సో దట్ మనకి ఈజీగా ఉంటుందని అర్థం చేసుకోవడానికి ఐ అని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎక్కువగా కోడ్స్లో ప్రోగ్రామ్స్లో ఐ అనే యూజ్ చేస్తాం. సో ఐఏ యూజ్ చేయాలని ఏం కాదు, ఇక్కడ మనం వేరియబుల్ నేమ్ ఏదైనా నేర్చుకోవచ్చు. సో అదనమాట ఐ అందుకనమాట. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, కౌంట్ డౌన్ ఎగ్జాంపుల్. యూ కెన్ ఆల్సో యూజ్ ఏ వైల్ లూప్ టు కౌంట్ డౌన్. ఇందాకేంటి ఇంక్రీజ్ అవుతుంది కదా, సో ఫస్ట్ 0, 1, 2, 3 అలా ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్గా కాకుండా డిక్రీజ్ అవ్వడానికి కూడా మనం ఈ వైల్ లూప్ యూజ్ చేయొచ్చు. చూడండి ఈ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఎగ్జాంపుల్ కౌంట్స్ ఫ్రమ్ 3 to 1 అండ్ దెన్ ప్రింట్స్ ద హ్యాపీ న్యూ ఇయర్ అట్ ద ఎండ్. చూడండి 3 నుంచి 1 వరకు కౌంట్ చేసి ఫైనల్గా ఏం ప్రింట్ చేస్తుంది, మనకి హ్యాపీ న్యూ ఇయర్ అని ప్రింట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ ఏంటి, ఇంట్ కౌంట్ డౌన్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు. ఇనిషియల్గా ఇంట్ కౌంట్ డౌన్ ఈక్వల్ టు 3 అని తీసుకున్నాడు. వైల్ కౌంట్ డౌన్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println కౌంట్ డౌన్ అని కౌంట్ డౌన్ ప్రింట్ చేశాడు అనమాట. ఇక్కడ ఏమవుతుంది, కండిషన్ ఏమి ఇచ్చాడు, కౌంట్ డౌన్ గ్రేటర్ దెన్ 0 అని ఇచ్చాడు. కౌంట్ డౌన్ గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటి, 3 గ్రేటర్ దెన్ 0. 3 గ్రేటర్ దెన్ 0 కదా, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయిందనుక వైల్ లూప్ లోపలికి వచ్చి ఈ ఇనిషియల్గా కౌంట్ డౌన్ ఎంత ఉందో అది ప్రింట్ అవుతుంది. ఎంత, 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఏమొచ్చింది, ఇక్కడ డిక్రిమెంట్ ఆపరేటర్ ఇచ్చాడు. ఇందాక i++, ఇక్కడ i++ ఎలా యూజ్ చేసాం ఇంక్రిమెంట్ అవడానికి, ఇక్కడ మనకి డిక్రిమెంట్ తీసుకున్నాడు. డిక్రిమెంట్ అంటే ఏమవుతుంది, 3 కంటే 2 అవుతుంది, తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడు 2 అవుతుంది. సో ఈ కౌంట్ డౌన్ ఎంత ఇప్పుడు 2. సో 2 గ్రేటర్ దెన్ 0 ట్రూ, కండిషన్ ట్రూ అనుకో లోపలికి వచ్చి కౌంట్ డౌన్ ప్రింట్ అవుతుంది. ఎంత ఇప్పుడు 2 కదా, సో 2 ప్రింట్ అవుతుంది. ముందు 3 ప్రింట్ అయింది, ఇప్పుడు 2 ప్రింట్ అయింది. తర్వాత మళ్ళీ 2 తగ్గుతుంది, 2 ఏమవుతుంది, డిక్రిమెంట్ అవుతుంది. 2 డిక్రిమెంట్ అవుతే ఏమవుతుంది, 1 అవుతుంది. సో కౌంట్ డౌన్ 1 అవుతుంది. సో 1 గ్రేటర్ దెన్ 0, అగైన్ 1 ప్రింట్ అవుతుంది. మళ్ళీ 1 డిక్రిమెంట్ అవుతే ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో ఇప్పుడు ఏంటి కండిషన్, 0 గ్రేటర్ దెన్ 0. సో కండిషన్ ఫాల్స్, 0 గ్రేటర్ దెన్ 0 అవ్వదు కదా, సో కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో కండిషన్ ఫాల్స్ అయిందనుక వైల్ లూప్ బ్రేక్ అయిపోద్ది, ఇక్కడతో లూప్ ఆగిపోద్ది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో ఫైనల్గా మనకి హ్యాపీ న్యూ ఇయర్ అని ఎండ్ అవుతుంది. ఈ హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఎప్పుడు ప్రింట్ అవుతుంది, ఈ వైల్ లూప్ మొత్తం అన్ని రన్ అయిపోయిన తర్వాత, అప్పుడు ఫైనల్గా వైల్ లూప్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ముందు మనకి 3, 2, 1 అని కౌంట్ చేసి అప్పుడు ఫైనల్గా హ్యాపీ న్యూ ఇయర్ అని ప్రింట్ అవుతుంది. చూడండి మీకు ఈ ఎగ్జాంపుల్ కోడ్ని రన్ చేసే పడతాను. సో ఇక్కడ నుంచి ఈ కోడ్ అంతా కాపీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను జస్ట్ ఈ కోడ్ తీసి అగైన్ మళ్ళీ ఆ కోడ్ కాపీ పేస్ట్ చేస్తున్నాను, అంతే, అంతకుమించి వేరే ఏం లేదు.
జస్ట్ ఈ మెయిన్ మెథడ్లో నేను ఏదైతే ఎగ్జాంపుల్ చూపెడుతున్నానో ఆ కోడ్ని రన్ చేస్తున్నాను అనమాట. మీకు అది అర్థం కాకపోవచ్చు కొంతమందికి, అంటే చాలామందికి నేను బిగినర్స్ అయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ ఈ మెయిన్ మెథడ్లో నేను చూపించే కోడ్ని రాసుకుంటే మీకు ఈజీగా రన్ అవుతుంది అనమాట. సో సేవ్ చేశాను, రన్ చేస్తున్నాను చూడండి, కంపైల్ చేశాను ముందు, తర్వాత రన్ చేశాను. సో ఇక్కడ చూసారు కదా 3, 2, 1 అండ్ ఫైనల్లీ హ్యాపీ న్యూ ఇయర్ అని ప్రింట్ అయింది. సో ఇలా ఇంక్రిమెంట్కే కాకుండా డిక్రిమెంట్కి కూడా వైల్ లూప్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇది నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వైల్ లూప్ విత్ ఫాల్స్ కండిషన్. ఇప్పుడు వరకు ఈ టూ ఎగ్జాంపుల్స్లో మనం ఏంటి, కండిషన్స్ ట్రూ అయ్యాయి, బట్ ఫాల్స్ కండిషన్ కూడా చూద్దాం చూడండి. ఇన్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్ ది కండిషన్ వాజ్ ట్రూ అట్ ద స్టార్టింగ్లో కండిషన్ ట్రూ అయ్యింది. సో కండిషన్ ట్రూ అయింది కనుక అట్లీస్ట్ ఒకసారైనా కోడ్ రన్ అవ్వగలిగింది అనమాట. సో ద లూప్ ర్యాన్ 1 or more టైమ్స్, ఒకసారి కానీ ఇంకా మోర్ టైమ్స్ కానీ ఆ కోడ్ అట్లీస్ట్ రన్ అవ్వగలిగింది. బట్ ఇఫ్ ద కండిషన్ ఈస్ ఫాల్స్ అట్ ద బిగినింగ్లోనే కండిషన్ ఫాల్స్ అయింది అనుకో, ది కోడ్ ఇన్సైడ్ ద లూప్ విల్ నెవర్ రన్. కండిషన్ బిగినింగ్లోనే ఫాల్స్ అయిందంటే ది కోడ్ ఇన్సైడ్ ద లూప్ విల్ నెవర్ రన్ అంటే ఏంటి, ఈ లూప్లో ఉన్న కోడ్ ఇంకెప్పటికీ రన్ అవ్వదు అనమాట. సో దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. కండిషన్ ఫాల్స్ అయిందంటే మనం ఆ లూప్ లోపలికి వెళ్ళదన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇంట్ i ఈక్వల్ టు 0, ఇంట్ i ఈక్వల్ టు 10 అని ఇచ్చాడు. సో i లెస్ దెన్ 5 అని ఇచ్చాడు కండిషన్. సో 10 లెస్ దెన్ 5 కండిషన్ ట్రూ ఆ ఫాల్సా, ఫాల్స్, ఎందుకంటే 10 లెస్ దెన్ 5 కదనక. సో కండిషన్ ఫాల్స్ అయింది. సో ఇంక ఈ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. సో దీనివల్ల ఏంటి ఉపయోగం, సో ఇలాంటి టైంలోనే మనం, సో ఇలా వైల్ ఫాల్స్ కండిషన్ అయిందంటే, కండిషన్ ఫాల్స్ అయిందంటే అట్లీస్ట్ ఒక్కసారి కూడా మనకి ఈ వైల్ లూప్ అనేది రన్ అవుతుంది. సో దీనికోసం మనకి నెక్స్ట్ డూ వైల్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ డూ వైల్ ఏం చేస్తుంది, అట్లీస్ట్ ఒక్కసారి అయినా సరే కోడ్ రన్ అయ్యేలా చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి నోట్, ఇక్కడ వైల్ లూప్ మే నెవర్ రన్ ఇఫ్ ద కండిషన్ ఈస్ ఫాల్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్లో కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఈ లూప్ అనేది రన్ అవ్వదు అనమాట, ఒక్కసారి కూడా రన్ అవ్వదు. సో ఇది నెక్స్ట్ డూ వైల్ చూడండి. సో ఈ ఎర్రర్ని రెక్టిఫై చేయడానికి మనకి డూ వైల్, నెక్స్ట్ ఈ సిచ్యువేషన్ రాకుండా మనకి డూ వైల్ ఉపయోగపడుతుంది అనమాట. సో డూ వైల్ అంటే చూడండి, ది డూ వైల్ ఈజ్ ఏ వేరియంట్ ఆఫ్ ద వైల్ లూప్. ఇది ఒక వేరియంట్ అనమాట, వైల్ లూప్ లోని ఇది ఒక వేరియంట్. దీస్ లూప్ విల్ ఎగ్జిక్యూట్ ద కోడ్ బ్లాక్ వన్స్. ఏంటండి, ఈ లూప్ ఏం చేస్తుందంటే కోడ్ బ్లాక్ ని అట్లీస్ట్ ఒక్కసారి అయినా సరే ఎగ్జిక్యూట్ అయ్యేలా చేస్తుంది అనమాట. బిఫోర్ చెక్కింగ్ ద కండిషన్ ఈస్ ట్రూ. కండిషన్ చెక్ చేయక ముందే అట్లీస్ట్ ఒక్కసారైనా సరే కోడ్ రన్ అయ్యి అప్పుడు తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది అనమాట. దెన్ ఇట్ విల్ రిపీట్ ద లూప్ యాజ్ లాంగ్ యాజ్ ద కండిషన్ ఈస్ ట్రూ. అంటే కండిషన్ చెక్ చేయకముందే ఒకసారి కోడ్ మొత్తం రన్ అయిపోయి అప్పుడు కండిషన్ చెక్ చేసుకుని అప్పుడు కండిషన్ ట్రూ అయినంత వరకు ఆ లూప్లో ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు, అంటిల్ దెన్ కండిషన్ ఫాల్స్ అయినంత వరకు. వన్స్ ఫాల్ అయిందంటే ఆ డూ వైల్ లూప్ అక్కడితో బ్రేక్ అయిపోద్ది. సింటాక్స్ చూడండి, దీనికి సింటాక్స్ అయితే ఫస్ట్ డూ రాసి పారెంథసిస్ బ్రాకెట్స్ పెట్టి బ్రాకెట్లో బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాం, ఏ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ కోడ్ రాస్తాం. నెక్స్ట్ వైల్ రాసి కండిషన్ రాస్తాం, లాస్ట్లో మాత్రం సెమీకోలన్ కన్ఫామ్గా పెట్టాలి. ఇక్కడ నోట్ అదే ఇచ్చాడు, ది సెమీకోలన్ ఆఫ్టర్ ద వైల్ కండిషన్ ఈస్ రిక్వైర్డ్. ఏంటి, ఈ వైల్ కండిషన్ తర్వాత మనకి సెమీకోలన్ కన్ఫామ్గా పెట్టాలి. ఇది సింటాక్స్ అనమాట. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏం చేస్తుందంటే బిఫోర్ ఈ కండిషన్ చెక్ చేయకముందే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఒకసారి రన్ అయిపోయి అప్పుడు ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఈ కండిషన్ చెక్ చేసుకుని ఈ కండిషన్ ట్రూ ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఈ డూలో ఉన్నది కంటిన్యూగా లూప్ రన్ అవుతూనే ఉంటుంది. ఒకసారి ఫాల్స్ అయిందంటే అప్పుడు ఈ డూ వైల్ లూప్ బ్రేక్ అయిపోద్ది అనమాట. చూడండి ఎగ్జాంపుల్ చూడండి, డూ వైల్ ఎగ్జాంపుల్. ది ఎగ్జాంపుల్ బిలో యూజెస్ ఏ డూ వైల్ లూప్. ది లూప్ విల్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అట్లీస్ట్ వన్స్. ఒక్కసారైనా సరే రన్ అవుతుంది అనమాట. ఈవెన్ ఇఫ్ ద కండిషన్ ఈస్ ఫాల్స్, కండిషన్ ఫాల్స్ అయినా సరే, బికాస్ ద కోడ్ బ్లాక్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ బిఫోర్ ద కండిషన్ ఈస్ టెస్టెడ్. కండిషన్ టెస్ట్ చేయకముందే కోడ్ బ్లాక్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో దానివల్ల యూజ్ ఏంటంటే మనకి కండిషన్ ఫాల్స్ అయినా సరే అట్లీస్ట్ ఒక్కసారైనా సరే రన్ అవుతుంది అనమాట. కండిషన్ ఫాల్స్ అయినా సరే ఏమవుతుంది, ఆ కోడ్ బ్లాక్ అనేది అట్లీస్ట్ ఒక్కసారైనా సరే రన్ అవుతుంది అనమాట, బిఫోర్ ద కండిషన్ ఈస్ టెస్టెడ్. కండిషన్ టెస్ట్ చేయకముందే ఒక్కసారైనా సరే కోడ్ రన్ అవుతుంది అనమాట. సో ఇది ఇక్కడ చూసినట్టయితే మీరు ఎగ్జాంపుల్ చూస్తున్నా, ఇంట్ i ఈక్వల్ టు ఇనిషియల్గా 0 ఇచ్చాడు. సో ఇనిషియల్గా 0 ఇచ్చాడు కనుక సో లోపల ఏమవుతుందంటే డూ అని ఇచ్చారు కదా. సో ఫస్టే ఈ జీరో ప్రింట్ అయిపోతుంది, ఎందుకంటే మనకి ఇక్కడ కండిషన్ ఇంకా చెక్ చేయట్లేదు కదా. మనం ఈ కండిషన్ చెక్ చేయకముందే ఈ కోడ్ ఉంది కనుక సో ఫస్ట్ ఈ 0 ప్రింట్ అయిపోతుంది. 0 ప్రింట్ అయిపోయి మనకి ఏమవుతుంది +++. సో 0++ అంటే 1 అవుతుంది. సో 1 less than 5 కదా. సో కండిషన్ ట్రూ కనుక ఇప్పుడు 1 ప్రింట్ అవుతుంది. తర్వాత
2 less than 5. సో 2 కూడానే ప్రింట్ అవుతుంది. సో 3 less than 5, సో 3 కూడా ప్రింట్ అవుతుంది. 4 less than 5, 4 కూడా ప్రింట్ అవుతుంది. అలా 5 less than 5 కండిషన్ ఫాల్స్. సో ఇక్కడతో వైల్ లూపు డూ వైల్ లూపు ఫాల్స్ అవుతుంది కనుక, కండిషన్ ఫాల్స్ అవుతుంది కనుక లూప్ అనేది బ్రేక్ అయిపోద్ది ఇక్కడతో. సో ఇలా డూ వైల్ లూప్ అని చేస్తుంది అనమాట. డూ వైల్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే అట్లీస్ట్ కండిషన్ చెక్ చేయకముందు ఒక్కసారైనా సరే రన్ అవుతుంది. సో ఒకసారి రన్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో ఇది అనమాట డూ వైల్ అంటే. సో డూ నాట్ ఫర్గెట్ ద ఇంక్రీజ్ ద వేరియబుల్ యూజ్డ్ ఇన్ ద కండిషన్ i++. సో ఇది ఇక్కడ కూడా మనం ఇది మర్చిపోకూడదు. ఇది మర్చిపోతే మనకి అదర్వైజ్ ది లూప్ విల్ నెవర్ ఎండ్. సో ఇది మర్చిపోతే ఈ లూప్ అనేది ఇంకెండ్ అవుతుంది, కంటిన్యూస్గా అలా రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ది డూ వైల్ లూప్ ఈస్ డిఫరెంట్. ఇట్ ఆల్వేస్ రన్ ద కోడ్ బ్లాక్ అట్లీస్ట్ వన్స్ ఈవెన్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ ఫ్రమ్ ద స్టార్ట్. ఏంటి, కండిషన్ స్టార్టింగ్లోనే ఫాల్స్ అయినా సరే అట్లీస్ట్ ఒక్కసారి అయినా సరే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. In the example below, the variable I starts at 10, so I less than 5 is false immediately. Still the loop runs once before the checking the condition. ఏంటిది ఇక్కడ I అనేది చూడండి, I equal to 10 కదా. సో I equal to 10 ఇచ్చాడు, బట్ ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు, 10 less than 5. 10 less than 5 అంటే ఏంటి, సో అది ఫాల్స్ కండిషన్. బట్ ఈవెన్ అప్పుడు కూడా మనకి ఏమవుతుంది, ఒక్కసారి అయినా సరే ఈ కోడ్ రన్ అవుతుంది అనమాట. సో మీరు చూడండి, కోడ్ కాపీ చేశాను, ప్రీవియస్గా ఉన్న కోడ్ తీసి ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తాను చూడండి. మనకి కండిషన్ ఫాల్స్ కనుక మనకి ఏమవ్వాలి, యాక్చువల్గా అసలు కోడ్ రన్ అవ్వకూడదు. బట్ ఇక్కడ మనకు డూ వైల్ యూజ్ చేసాం కనుక బట్ ఒకసారైనా రన్ అవుతుంది. చూడండి, చూడు I is 10 అని ప్రింట్ అయింది. చూడండి, I is 10 అని ప్రింట్ అయింది. ఎందుకంటే ఇక్కడ మన కండిషన్ ఏంటి, కండిషన్ ఫాల్స్, బట్ యాక్చువల్లీ ఒక్కసారి కూడా రన్ అవ్వకూడదు. బట్ ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయినా సరే I is 10 అని వచ్చింది. ఎందుకంటే ఇనిషియల్గా మన ఈ కండిషన్ చెక్ చేయకముందే మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ముందుగా రన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో దానివల్ల మనకి కండిషన్ చెక్ చేయకముందే అట్లీస్ట్ ఒకసారి అయినా సరే రన్ అవ్వడానికి ఈ డూ వైల్ యూజ్ చేస్తాం అనమాట. దిస్ బిహేవియర్ మేక్స్ డూ వైల్ యూస్ఫుల్ వెన్ యూ వాంట్ టు సంథింగ్ టు హ్యాపెన్ అట్లీస్ట్ వన్స్, సచ్ యాజ్ షోయింగ్ మెసేజ్ ఆర్ ఆస్కింగ్ ద యూజర్ ఫర్ ఇన్పుట్. ఏంటంటే ఈ బిహేవియర్ వల్ల ఏమవుతుందంటే, వెన్ యూ వాంట్ టు సంథింగ్ టు హ్యాపీన్ అట్లీస్ట్ వన్స్, అంటే ఒక్కసారైనా సరే ఏదైనా జరగడానికి, సచ్ ఏదైనా మెసేజ్ చూపించడానికి, లేదంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి, ఇలాంటి టైంలో అట్లీస్ట్ ఒక్కసారైనా సరే రన్ అవ్వడానికి ఈ డూ వైల్ లూప్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, జావా ఫర్ లూప్ చూడండి. జావా ఫర్ లూప్, వెన్ యూ నో ఎగ్జాక్ట్లీ హౌ మెనీ టైమ్స్ యూ వాంట్ టు లూప్ త్రూ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్, యూజ్ ద ఫర్ లూప్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ వైల్ లూప్. ఏంటి, యూజ్ ద ఫర్ లూప్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ వైల్ లూప్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, మనకి వెన్ యూ నో అంటే ఎప్పుడైనా మనకి ఎన్నిసార్లు లూప్ రన్ అవుతుందో, లూప్ ఎన్నిసార్లు ఎగ్జాక్ట్లీ హౌ మెనీ టైమ్స్ విల్ ఎగ్జిక్యూట్, ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుందో మనకు తెలిస్తే, ఎన్నిసార్లు రిపీట్ చేయాలో ముందే తెలిస్తే మనకి ఫర్ లూప్ వాడాలన్నమాట. కోడ్ అనేది ఎన్నిసార్లు రన్ అవ్వాలో, ఎన్నిసార్లు లూప్లో రన్ అవుతుందో అనేది మనకు తెలిస్తే అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ వైల్ లూప్ అంటే వైల్ లూప్ బదులు మనం ఫర్ లూప్ యూజ్ చేస్తే బెటర్ అనమాట. సో ఈ ఫర్ లూప్ సింటాక్స్ చూడండి. ఇదే మెయిన్ డిఫరెన్స్ అనమాట. సో వైల్ లూప్కి ఫర్ లూప్కి డిఫరెన్స్ ఏంటంటే, మనకి కోడ్ ఎన్నిసార్లు రన్ అవుతుందో మనకు ముందుగా తెలిస్తే అప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేయాలా. బట్ మనకి ఎన్నిసార్లు రన్ అవుతుందో మనకు తెలియదు, మనకి ఎగ్జాక్ట్గా తెలియకపోయింది అనుకో, అప్పుడు మనం వైల్ లూప్ యూజ్ చేయడం మంచిది అనమాట. సో ఇక్కడ మీరు సింటాక్స్ చూడండి. సింటాక్స్ ఏంటంటే, ఫస్ట్ ఫర్ రాసి స్టేట్మెంట్ 1 రాస్తాం, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. సో ఈ కోడ్ విల్ బ్లాక్ టు బి ఎగ్జిక్యూటెడ్. సో స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 అంటే ఇటు చూడండి. స్టేట్మెంట్ 1 ఈజ్ ఎగ్జిక్యూటెడ్ 1 టైమ్ బిఫోర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కోడ్ బ్లాక్. ఏంటంటే ఇది ఒక్కసారైనా సరే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. స్టేట్మెంట్ 1 అంటే 1 టైమ్ అని ఒకసారైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 అంటే ఏంటంటే, డిఫైన్స్ ద కండిషన్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ద కోడ్ బ్లాక్. అంటే ఎప్పుడు వరకు రన్ అవ్వాలి కోడ్. సో కండిషన్ అనమాట, కండిషన్ ఇస్తుంది ఎప్పుడు వరకు రన్ అవ్వాలన్నది కండిషన్. నెక్స్ట్ స్టేట్మెంట్ 3, సో ఒకసారి రన్ అయిన తర్వాత ఏం జరగాలి, ఇంక్రిమెంట్ అవ్వాలా, డిక్రిమెంట్ అవ్వాలా. సో ఇది స్టేట్మెంట్ 3 ఏం చెప్తుందంటే, ఇంక్రిమెంట్ అవ్వాలా, డిక్రిమెంట్ అవ్వాలని చెప్పింది అనమాట. స్టేట్మెంట్ 3 ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఎవ్రీ టైమ్ ఆఫ్టర్ ద కోడ్ బ్లాక్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్. సో ఈ కోడ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ స్టేట్మెంట్ 3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ముందు బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ స్టేట్మెంట్ 3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. చూడండి, ఈ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. Let's suppose example చూడండి, print numbers. The example below will print the numbers 0 to 4. 0 to 4 కి ప్రింట్ చేయడం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ లూప్ ఇక్కడ యూజ్ చేసాడు. int i equal to 0. సో స్టేట్మెంట్ 1 అంటే ఇదనమాట. సో int i equal to ఇనిషియల్గా
ఐ ఈక్వల్ టు 0 అని ఇచ్చాం. సో ఇనిషియల్గా ఇంట్ ఐ ఈక్వల్ టు ఐ అంటే ఒక వేరియబుల్ ఈక్వల్ టు 0, ఐ ఈక్వల్ టు 0 అని ఇచ్చాం. ఇనిషియల్గా ఐ ఈక్వల్ టు 0. సో ఈ వాల్యూ ఏంటంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, సో 0 నుంచి స్టార్ట్ అవ్వాలా, సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో తర్వాత సెకండ్ స్టేట్మెంట్ 2 ఏంటి చూడండి, డిఫైన్స్ ద కండిషన్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ద కోడ్ బ్లాక్. కండిషన్ అనమాట. చూడండి సార్, ఐ లెస్ దెన్ 5. సో ఐ లెస్ దెన్ 5 అయినంత వరకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. సో ఇనిషియల్గా ఐ 0 నుంచి స్టార్ట్ చేసి ఐ లెస్ దెన్ 5 అయినంత వరకు ఈ కోడ్లో బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలని దీని మీనింగ్ అనమాట. సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పేది ఈ ఫస్ట్ స్టేట్మెంట్. అలాగే మనం ఇక్కడే ఇనిషియలైజ్ చేస్తాం డేటా టైప్ కూడా. సో డేటా టైప్ అనేది ముందుగా మనం ఎక్కడ తీసుకుంటాం, సో ఇక్కడే ఇనిషియలైజ్ చేసి డేటా టైప్ దానికి వేరియబుల్ నేమ్ ఇచ్చి, వేరియబుల్ నేమ్ ముందే చెప్పాను కదా, ఇక్కడ ఐ అంటే ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఇండెక్స్ అని, నార్మల్గా ఇండెక్స్ అని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి సిచ్యువేషన్ తగ్గట్టుగా వేరియబుల్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు, ఏజ్ అని, ఏదైనా స్ట్రింగ్ అయితే ఇంకోటి అని ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇనిషియల్గా నేను ఇక్కడ మామూలుగా జనరల్గా ఎక్కువగా ఐ యూజ్ చేస్తారు. సో ఇంట్ ఐ ఈక్వల్ టు 0. సో ఐ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అయ్యి ఐ లెస్ దెన్ 5 అయినంత వరకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలని నా మీనింగ్ అనమాట. సో ముందు ఐ ఈక్వల్ టు 0 కదా, ఐ ఈక్వల్ టు 0 అంటే సో 0 తర్వాత ఏమవుతుంది, సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ చెప్పాను కదా నేను, స్టేట్మెంట్ 3 ఎగ్జిక్యూటెడ్ ఎవ్రీ టైమ్ ఆఫ్టర్ ద కోడ్ బ్లాక్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ థర్డ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. సో ఐ ఇప్పుడు ఎంత అవుతుంది, ఇనిషియల్గా 0 కదా, ఇప్పుడు 1 అవుతుంది. సో 1 లెస్ దెన్ 5 కండిషన్ ట్రూ కనుక 1 ప్రింట్ అవుతుంది. అలాగే 2 లెస్ దెన్ 5 మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది కదా, 1 నుంచి 2కి ఇంక్రిమెంట్ అవుతుంది. సో 2 ఇంక్రిమెంట్ అయింది, 2 లెస్ దెన్ 5 2 ప్రింట్ అవుతుంది. సో అలాగే 2 ఇంక్రిమెంట్ అవుతే 3 అవుతుంది. సో 3 లెస్ దెన్ 5 3 ప్రింట్ అవుతుంది. తర్వాత 3 ఇంక్రిమెంట్ అయితే 4 అవుతుంది. సో 4 లెస్ దెన్ 5 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయితే 4 ఇంక్రిమెంట్ అయితే 5 అవుతుంది. సో 5 లెస్ దెన్ 5 కండిషన్ ఫాల్స్ అయిందనుక సో ఇక్కడతో ఆగిపోద్ది అనమాట. 0 నుంచి 5 వరకు ప్రింట్ అవుతుంది. చూడండి ఈ ఎగ్జాంపుల్ నేను మన ప్రోగ్రాంలో రన్ చేసి పడతాను. సో ఇది కాపీ చేశాను ఫర్ లూప్ని. సో ఈ డూ వైల్ తీసేసి ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఫర్ లూప్ రన్ చేశాను కదా, స్టార్ట్ చేశాను కదా. సో చూడండి సేవ్ చేశాను, రన్ చేస్తున్నాను. చూడండి కంపైల్ చేశాను, రన్ చేశాను. చూసారు 0 నుంచి 4 వరకు ప్రింట్ అయింది. సో సేమ్ ఇందాక చూసారా, ఇక్కడ వైల్ లూప్లోని ఇలాగే ప్రింట్ చేసాం, అక్కడ ఫర్ లూప్లోని ఇలాగే ప్రింట్ చేసాం. బట్ ఇక్కడ రెండింటికి ఏదైనా యూజ్ చేసుకుని 0 to 5 నెంబర్స్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. వైల్ లూప్ అని యూజ్ చేసుకోవచ్చు, ఫర్ లూప్ అని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ లూప్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకి వెన్ యూ నో ద ఎగ్జాక్ట్లీ హౌ మెనీ టైమ్స్ ద లూప్ విల్ రన్స్, అంటే ఏంటి మనకి ఎన్నిసార్లు లూప్ రన్ అవుతుంది అన్నది తెలిసినప్పుడు మనం ఈ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. బట్ వైల్ లూప్ వచ్చేటప్పటికి మనకి ఎన్నిసార్లు రన్ అవుతుందో, కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఎన్నిసార్లు రన్ అవుతుందో తెలియదు కదా, ఆ టైంలో వైల్ లూప్ యూజ్ చేయడం బెటర్ అనమాట. చూడండి ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. స్టేట్మెంట్ 1 సెట్స్ ఏ వేరియబుల్ బిఫోర్ ద లూప్ స్టార్ట్స్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0. సో లూప్ స్టార్ట్ అవ్వకముందే ఇనిషియల్గా ఇంట్ ఐ ఈక్వల్ టు 0 అని ఇచ్చాం. స్టేట్మెంట్ 2 చూడండి ఏమంటే, డిఫైన్స్ ద కండిషన్ ఫర్ ద లూప్ టు రన్ ఐ లెస్ దెన్ 5. ఐ లెస్ దెన్ 5 అయినంత వరకు ఈ లూప్ రన్ అవ్వాలని చెప్పేసి మనం కండిషన్ డిఫైన్ చేసాం. ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ ది లూప్ విల్ రన్ అగైన్, ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ ది లూప్ విల్ రన్స్. అంటే ఇప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ అయిందంటే లూప్ అనేది అక్కడతో లూప్ ఎండ్ అయిపోద్ది అనమాట. సో స్టేట్మెంట్ 3 ఇంక్రీజెస్ ఎ వాల్యూ ఈచ్ టైమ్ ద కోడ్ బ్లాక్ యాజ్ రన్స్. అంటే ఒక్కొక్కసారి కోడ్ బ్లాక్ రన్ అయినప్పుడు అలా సో స్టేట్మెంట్ 3 అనేది ఏం చేస్తుందంటే ఈ ఐ ప్లస్ ప్లస్ అనేది ఏం చేస్తుందంటే ఆ వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంటుంది స్టేట్మెంట్ 3. సో ఇలా మనకి ఫర్ లూప్ వర్క్ అవుతుంది అనమాట. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇంట్ ఐ ఈక్వల్ టు 0 అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా, కండిషన్ ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎండ్ అవ్వాలి, ఎన్నిసార్లు రన్ అవ్వాలా, సో ఇది తర్వాత ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలా, ఒక్కొక్క స్టెప్కి ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలనేది చెప్పేది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రింట్ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయడానికి చూడండి. దిస్ ఎగ్జాంపుల్ ప్రింట్స్ ఈవెన్ వాల్యూస్ బిట్వీన్ 0 to 10. ఏంటి 0 to నుంచి 10 మధ్యలో ఈవెన్ నెంబర్స్ని ఎలా ప్రింట్ చేయాలో చూడండి. సో దీనికోసం ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ చేసాం. సో 0 నుంచి స్టార్ట్ చేసి ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 10. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటంటే 10 కన్నా తక్కువ కానీ లేదా 10 కూడా అవ్వచ్చు అని దాని మీనింగ్. ఏంటంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే 10 కన్నా తక్కువ అని అవ్వాలా లేదా 10 అని అవ్వాలా, అంతకుమించి ఎక్కువ అవ్వకూడదు అనమాట. సో ఇక్కడ ఇంక్రిమెంట్ ఏం చేశాడు, మనం జనరల్గా ఐ ప్లస్ ప్లస్ కానీ లేదా ఐ మైనస్ మైనస్ కానీ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాడు, ఒక్కటి కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టెప్కి 2 యాడ్ చేస్తున్నాడు అనమాట. సో ఇంట్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 2 అనమాట. సో ఇక్కడ ఐ ఈక్వల్ టు ఎంత, ఐ ప్లస్ 2. సో ప్రతి స్టెప్కి
టూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనం జనరల్గా ఏంటి 1 ఇంక్రీజ్ అవ్వడం అంటే ప్లస్ పెట్టామంటే 1 ఇంక్రీజ్ అవుకుంటూ వెళ్తుంది, మైనస్ పెట్టామంటే 1 డిక్రీజ్ అవుకుంటూ వస్తుంది. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రతి స్టెప్లోని +2 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఈ ఎగ్జాంపుల్ రన్ చేసి చెప్పడతాను చూడండి. చూడండి ఇక్కడ మనకి ఏమిటంటే 0, 2, 4, 6, 8, 10. సో 0 నుంచి 10 వరకు మధ్యలో చూడండి. ఫస్ట్ ఇనిషియల్గా 0, సో 0 ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి +2, సో 0 + 2 2 అవుతుంది. సో 2 <10 అంటే కండిషన్ ట్రూ కనుక 2 ప్రింట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటి, 2 ప్రింట్ అయింది కదా, సో 2 ప్రింట్ అయిందంటే 2 + 2 4, సో 4 <10, సో 4 ప్రింట్ అవుతుంది. అలాగే 4 + 2 6, సో 6 <10 కండిషన్ ట్రూ, సో 6 ప్రింట్ అవుతుంది. సో 6 + 2 8 <10 కండిషన్ ట్రూ, సో 8 ప్రింట్ అవుతుంది. తర్వాత 8 + 2 10 10 ఆర్ ఈక్వల్ టు 10 అని ఉందనుక, సో 10కి ఈక్వల్ టు 10 అవుతుంది కదా, సో ఈ కండిషన్ ట్రూ అవుతుంది కనుక 10 కూడా ప్రింట్ అవుతుంది. తర్వాత ఏమైంది 10 + 2 12 అవుతుంది. సో 12 ఆర్ ఈక్వల్ టు 10, సో కండిషన్ ఫాల్స్ అయిందనుక ఇక్కడతో ఫర్ లూప్ బ్రేక్ అయిపోతుంది. సో ఇలా ఫర్ లూప్ వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ నెంబర్స్. దిస్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 5. 1 to 5 నుంచి సమ్ చేస్తుంది అనమాట. సో 1 + 2, సో 2 + 3, 3 + 4, 4 + 5 అలా సమ్ చేసుకుంటూ 1 to 5 నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇనిషియల్గా సమ్ ఈక్వల్ టు 0, ఈ కోడ్ కూడా రన్ చేసేకూడదని చూడండి. చూడండి ఇక్కడ మన సమ్ ఎంత ఇచ్చాడు, సమ్ ఈజ్ 15 ఇచ్చాడు. చూడండి సమ్ ఈజ్ 15 అంటే దీని మీనింగ్ చూడండి ఇక్కడ ఎలా రన్ అవుతుంది చూడండి. ఇనిషియల్గా సమ్ 0 అని ఇచ్చాడు. సో సమ్ 0 ఉందనుక మనకి ఇక్కడ ఏమవుతుంది, సో i = 1 కదా, సో i = 1, సో i = 1 అనుక, సో 0 + 1 ఎంత సమ్ అప్పుడు ఎంత అవుతుంది, సమ్ +1 కదా, సో సమ్ 0 అనుక, సో 0 + 1 అంటే 1, సో సమ్ ఇప్పుడు ఎంత అయింది 1 అయింది, అప్డేట్ అయింది. సో 1 అయిపోయింది. ఇప్పుడు 2 < = 5 కండిషన్ ట్రూ లోపలికి వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది. సో 1 + 2 ఎంత 3 అవుతుంది. సో సమ్ ఎంత అయింది 3 అయింది. సో తర్వాత ఇక్కడ సెకండ్ స్టెప్ ఏంటి 3, థర్డ్ స్టెప్ ఏంటి 3 కదా, సో 3 < 5 కండిషన్ ట్రూ మనకు లోపలికి వస్తుంది. అక్కడ ఆల్రెడీ 3 ఉంది సమ్, సో 3 + 3 ఎంత 6 అవుతుంది. సో 6 తర్వాత వచ్చేటప్పటికి 4 అవుతాయి అండి. 4 < 5 కండిషన్ ట్రూ అంటే ఇక్కడ సమ్ 6 ఉంది. సో సమ్ ప్లస్ ఐ అంటే ఎంత సమ్ +4, సో సమ్ +4 అంటే 6 + 4 = 10. తర్వాత 5 < 5 కండిషన్ ట్రూ అంటే ఇక్కడ ఆల్రెడీ సమ్ ఉంది, సమ్ 10 ఉంది. సో 10 + 5 15, సో సమ్ ఎంత 15 అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 6 అవుతుంది. 6 < 5 కండిషన్ ఫాల్స్, సో సమ్ = 15 ఉంటుంది. ఈ 15 మనకి ఫైనల్గా ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇదే మనకు ఆన్సర్ ఇక్కడ సమ్ ఈజ్ 15 అని చెప్పేసి ఇలా ప్రింట్ అయింది అనమాట. హోప్ ఈ స్టెప్స్ అన్ని మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నా. నెక్స్ట్ వన్ చూడండి, కౌంట్ డౌన్. దిస్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఏ కౌంట్ డౌన్ ఫ్రమ్ 5 to 10 కౌంట్ డౌన్ ప్రింట్ అవడం అనమాట. లైక్ ఇందాక మనం వైల్ లూప్లో చూసాం కదా, సో వెనక ప్రింట్ అవుతుందని వస్తాము, వెనక ప్రింట్ అవుతుంది. సో ఇనిషియల్ ఇందాక మనం 0 నుంచి స్టార్ట్ చేసుకోవాలి, ఇక్కడ 5 నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనకి రివర్స్లో రావాలి కదా. సో i < 0 కన్నా ఎక్కువైనంత వరకు 0 కన్నా ఎక్కువైనంత వరకు ఈ లూప్ అనేది రన్ అవుతుంటుంది మనం. సో ఇనిషియల్గా 5 తర్వాత 4 తర్వాత 3 తర్వాత 2 3 తర్వాత 1 2 తర్వాత 1, సో 1 తర్వాత 1 గ్రేటర్ దెన్, సో 0 గ్రేటర్ దెన్ 0 అవ్వదు కదా, సో కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో ఇలా 5 4 3 2 1 ప్రింట్ అవుతాయి అనమాట ఇక్కడ. సో ఇది రన్ చేయట్లేదు, మీరు జస్ట్ రన్ చేసుకుంటే మీకు 5 నుంచి 1 వరకు రివర్స్లో ప్రింట్ అవుతాయి అంతే, అంతకు మించి ఏముండదు. నెక్స్ట్ వన్ చూడండి, ఫర్ లూప్ విత్ ఫాల్స్ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు, జస్ట్ లైక్ ఏ వైల్ లూప్, ఏ ఫర్ లూప్ మే ఆల్సో నెవర్ రన్ ఇఫ్ ద కండిషన్ ఈస్ ఫాల్స్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. ది కోడ్ ఇన్సైడ్ ద లూప్ విల్ స్కిప్డ్ ఎంటైర్లీ. సో కండిషన్ స్టార్టింగ్లోనే ఫాల్స్ అయితే మనకి ఏమవుతుంది,
మనకు స్కిప్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ చూసే i ఈక్వల్ టు 5, i లెస్ దెన్ ఆర్ 5, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉందనుకో, సో మనకి ఏమవుతుంది, దిస్ విల్ నెవర్ ప్రింటెడ్. సో ఇది ఎప్పటికీ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ది లూప్ స్టార్ట్స్ విత్ i ఈక్వల్ టు 10, ది కండిషన్ ఈజ్ i లెస్ దెన్ 5 ఈజ్ ఆల్రెడీ ఫాల్స్. ఇది ఆల్రెడీ ఫాల్స్. సో ద లూప్ బాడీ ఈజ్ స్కిప్డ్ అండ్ దెన్ నథింగ్ ఈజ్ ప్రింటెడ్. సో ఏమవుతుంది, లూప్ బాడీ అనేది స్కిప్ అయిపోయి సో ఏమి ప్రింట్ అవ్వదు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, నెస్టెడ్ లూప్స్. నెస్టెడ్ ఇఫ్ లాగే ఇక్కడ నెస్టెడ్ లూప్స్ అనమాట. నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటంటే జస్ట్ ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ యూజ్ చేయడం అనమాట. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు ప్లేస్ ఈ లూప్ ఇన్సైడ్ ద అనదర్ లూప్. అంటే ఒక లూప్ లోపల ఇంకో లూప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అదే సేమ్ ఇందాక మనం నెస్టెడ్ ఇఫ్లో చెప్పుకున్నాం కదా, ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ కండిషన్ పెట్టుకోవడం. అలాగే ఇక్కడ నెస్టెడ్ లూప్స్ అంటే ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ పెట్టుకోవడం. దిస్ ఈస్ కాల్డ్ ఏ నెస్టెడ్ లూప్. ఇదే నెస్టెడ్ లూప్ అనమాట. ది ఇన్నర్ లూప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ వన్ టైమ్ ఫర్ ఈచ్ ఇటరేషన్ ఆఫ్ ద అవుటర్ లూప్. అంటే లెట్ సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అని ఇచ్చి i ప్లస్ ప్లస్ అని ఇచ్చాడు. సో ఇనిషియల్గా సో ఇక్కడ మనకి ఏమవుతుంది, i ఈక్వల్ టు 1 అనక, సో i ఈక్వల్ టు ఫస్ట్ టైం అవుటర్లో ఏమవుతుంది 1 ప్రింట్ అవుతుంది. సో 1 ప్రింట్ అయిన తర్వాత లోపలికి వచ్చి j ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఈ లూప్ మొత్తం బ్రేక్ అయినంత వరకు రన్ అయ్యి, ఈ లూప్ మొత్తం బ్రేక్ అయినంత వరకు రన్, అప్పుడు మళ్ళీ ఈ అవుటర్ ఫర్ లూప్లోకి వస్తుంది అనమాట. సో అప్పుడు మళ్ళీ మళ్ళీ అంటే ఈ ఒక్కసారి ఈ లూప్ రన్ అవుతాయి, ఈ లూప్ మొత్తం బ్రేక్ అయినంత వరకు మళ్ళీ లోపల లూప్ రన్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఇది ఒక్కసారి రన్ అవుతాయి, ఇది మొత్తం 3 టైమ్స్, అంటే ఇక్కడ మన 3 ఉంది కదా, సో 3 టైమ్స్ రన్ అవుతుంది. ఎగ్జాంపుల్ రన్ చేసి చెప్పడతాను చూడండి. సో ఇక్కడ మీరు ఈ ఫర్ లూప్ ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇది మాత్రం 6 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 టైమ్స్ అంటే ఈ లోపల 2 × 3 6 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట ఈ ఇన్నర్ లూప్. కోడ్ కాపీ చేసి రన్ చేసి చెప్పడతాను చూడండి. సో ఇక్కడ చూసినట్టయితే అవుటర్ 1, సో ఇన్నర్ 1, 2, 3. సో అవుటర్ ఒక్కసారి రన్ అవుతాయి, ఇన్నర్ మాత్రం 3 టైమ్స్ రన్ అవుతుంది. అలాగే అవుటర్ సెకండ్ టైం రన్ అయినా మళ్ళీ ఇన్నర్ 3 టైమ్స్ రన్ అవుతుంది. ఇలా ఇన్నర్ మాత్రం అవుటర్ ఒకసారి రన్ అవుతుంది, ఇన్నర్ మాత్రం మళ్ళీ ఇన్నర్ లూప్ అది కండిషన్ ఫాల్స్ అయినంత వరకు ఆ లోపల ఉన్న లూప్ కంటిన్యూస్గా రన్ అవుతుంటుంది. ఒకసారి కండిషన్ ఫాల్స్ అవగానే అప్పుడు మళ్ళీ పైన ఉన్న అవుటర్ ఫర్ లూప్ వస్తుంది అనమాట. ఒకసారి ఇన్నర్ ఫర్ లూప్ లోపలికి వెళ్తే ఆ ఇన్నర్ ఫర్ లూప్ బ్రేక్ అయినంత వరకు మళ్ళీ అవుటర్ ఫర్ లూప్ లోకి రాదనమాట. సో దాని మీనింగ్ అది. సో ఎగ్జాంపుల్ చూడండి, మల్టిప్లికేషన్ టేబుల్ ఎగ్జాంపుల్. This example uses a nested for loops to print a simple multiplication table from 1 to 0, 1 to 3, 1 to 3. సో ఇది చూడండి, దీని అవుట్పుట్ ఎలా వస్తుంది, 1 2 3 2 4 6 3 6 అని ఇలా వస్తుంది అనమాట. సో ఇనిషియల్గా ఇంట్ i ఈక్వల్ టు 0. సో ఇది ఎన్నిసార్లు రన్ అవుద్ది, లోపలిది 3, అవుటర్ లూపు 3 టైమ్స్ రన్ అవుతుంది, ఇన్నర్ లూప్ మాత్రం 9 టైమ్స్ రన్ అవుతుంది. ఎందుకంటే ఈ అవుటర్ లూప్ ఒకసారి రన్ అవుతాయి, ఈ లోపల లూప్ మాత్రం 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా, సో 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 3తో ఎండ్ అవుతుంది. 3తో ఎండ్ అవుతుందంటే ఇది 3 టైమ్స్ రన్ అవుతుంది. ఇది ఒకసారి రన్ అవుతాయి, లోపల ఉన్న ఫర్ లూప్ 3 టైమ్స్ రన్ అవుతుంది. సో ఈ కండిషన్ ఫాల్స్ అయినంత వరకు మళ్ళీ లోపల ఫర్ లూప్ రన్ అవుతూనే ఉంటుంది. వన్స్ ఈ లూప్ బ్రేక్ అయితే అప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఇది ఇంక్రిమెంట్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏంటంటే ఒక్కసారి ఈ లూప్ బ్రేక్ అయితే మనకి బయటకు వచ్చి అప్పుడు ఈ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. అప్పటి వరకు ఈ లోపల ఉన్న ఫర్ లూపే రన్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఇలా మనకి మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. ఇది మనం ముందు అరైస్లో ఇంకా క్లియర్గా చెప్పుకుంటాం. సో ఇన్ కేసు ఇప్పుడు అర్థం కాకపోతే నో ప్రాబ్లం. సో అరైస్లో ఇంకా కొంచెం డెప్త్గా చెప్తాను, ఎగ్జామ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెన్ టాప్తో. సో నో ప్రాబ్లం. సో మ్యాక్సిమం అర్థం చేసుకొని ట్రై చేయండి. ఏంటంటే మీకు ఒక్కసారి అవుటర్ ఫర్ లూప్ రన్ అవుతే మనకి లోపల ఉన్న ఫర్ లూప్ లోపలికి ఇన్నర్ ఫర్ లూప్లోకి వచ్చిందంటే ఇన్నర్ ఫర్ లూప్ బ్రేక్ అయినంత వరకు ఈ లోపల ఉన్న లూపే కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కమెంట్ చేయండి, నేను మ్యాక్సిమం రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను.